టిఆర్టీఎఫ్ నుంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఉన్నారా ఇవాళ మీరు మీటింగ్ లో? సిఎస్ తో మీటింగ్ లో ఉన్నాను సార్. ఓకే, ఉన్నాను. సో మోరార్లెస్ ఇప్పుడు ప్రభుత్వ సమాధానంతో సాటిస్ఫై అయ్యారా మీరు? ప్రభుత్వ అధికారులతో అంటే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో వాళ్ళ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అంటే సాధ్యమైన త్వరగా హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఇది చేశారు అంతే, ఇంకా వేరే మోటివ్ ఏం లేదు. అధికారులకు కూడా ఇప్పుడు 3 మాసాల వరకు ఇది కాదు, ఇప్పుడు చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అనేటువంటి రీతి లోపల అధికారులు కూడా ఉన్నటువంటి వాస్తవం మాకు తెలుసు. మేము శనివారం రోజు రాత్రి 7 గంటల వరకు దామోదర్ రెడ్డి గారు నిజామాబాద్ మరి ఎక్కడో వాళ్ళు బిజీగా ఉన్నారు. వారు నాతో మాట్లాడుతూనే ఉన్నారు. నేను తర్వాత జగదీశ్వర్ గారు తర్వాత సదానందం గౌడ్ గారు మాట్లాడుతూనే ఉన్నారు. మేము రాత్రి 7-8 గంటల వరకు సెక్రటేరియట్ లోనే ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి స్పెషల్ సెక్రటరీ కానీ వీళ్ళంతా కానీ సమాచారం అప్పటి వరకు ఏమీ లేదు. అంతా క్లారిటీ ఏంటంటే ఈ కటింగ్ విషయంలో మాకు సమాచారం లేదు కనుక ఇక్కడ కామన్ గా ఏముంటదంటే డీడీ మాకు డ్రైవింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ మా కటింగ్స్ చేస్తాడు. ఆ కటింగ్ లో ఆయనకే రైట్ ఉంటుంది. కానీ మొదటిసారిగా రాష్ట్రంలో డైరెక్ట్ గా హెల్త్ స్కీమ్ సంబంధించినటువంటి కటింగ్ జరిగింది కనుక ఇది ఒక డీడీఓ పరిధిలో ఉన్నటువంటిది, డీడీఓ అధికారానికి సంబంధించినటువంటిది. ఎంప్లాయీకి కనీసం ఇప్పుడు మా దగ్గర ఏదైనా గ్రీనరీ కోసం గతంలో ప్రభుత్వం ఏదైనా ఇవ్వనప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలతో ఉద్యోగ సంఘాలతో తీసుకున్న తర్వాత కట్ చేశారు. దానికి భిన్నంగా ఉందనేటువంటి రీతి లోపల ఆ రోజు మాకు కింది స్థాయిలో మా ఫోన్లను కూడా వాట్సాప్ లోపల రోమింగ్ చేశారు. కొన్ని వేల ఫోన్లను మేము ఆ రోజు మాట్లాడడం జరిగింది. చాలా రకాలుగా కింద కామెంట్ జరిగాయి. ఆ విషయాన్ని కూడా ఉన్నట్టుగా అంటే అధికారులు కూడా విషయం తెలుసు. ఈ విషయాలన్నీ కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఈ కట్టింగ్ విషయంలో మా కూడా తెలియదు అంటే రాష్ట్ర జేఏసీ నాయకత్వం కానీ జేఎస్సీ మాకు కానీ ఎవరికి కూడా ఇది తెలియనటువంటి విషయాన్ని దీనిలో మాత్రం చాలా క్లారిటీగా ఉంది. కానీ అధికారులతో అంటే ఉపాధ్యాయుల నేతలకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు మనస్తత్వాలు ఉండవు. సమాజంలో అందరం ఒకటే కనుక కింది స్థాయిలో ఏ ఆందోళన ఉందో ఆ రోజు రాష్ట్ర జేఏసీ కానీ జేఏసీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ లేకుంటే మా రెండో స్థాయి నాయకత్వాలు కానీ అవన్నీ కూడాను సేమ్ ఆందోళనలో ఉన్నాయి. ఆందోళనలో డిఫరెంట్ ఏమీ లేదు. అంటే ఎట్లా ఎందుకు కట్ అయింది ఒకరోజు ముందుగానే మా పే స్లిప్ లోపల అవి కట్ కావడం జరిగింది. కానీ అధికారులతో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్ధితో అంటే ఇవాళ 45 కోట్ల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. మా యొక్క 43.5 కోట్ల రూపాయలు ఇవాళ మా యొక్క పద్దు మా జమ అయితే అదే పద్దు సేమ్ గవర్నమెంట్ కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. అంటే ముందస్తుగా అది కూడా నెల రోజుల ముందుగా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఒక ముఖ్యమంత్రిగా నేను ఒక హామీ ఇచ్చాను. 2వ తారీఖు నాడు నేను ఇది అమలవుతుంది అనుకున్నాను. ఎందుకోసం అమలవుతలేదు, ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి మాట అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అనేటువంటి రీతి లోపల ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భంలో అధికారులు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం. ఆ తర్వాత ఇవాళ వాళ్ళు చెప్పినటువంటిది అంటే కొంత ఇబ్బంది ఉంటది. ఈ రోజు గైడ్ లైన్స్ లేవు. మేము అన్న మొదటి వాళ్ళు కూడా అనేది ఏంటి మాకు నిన్నటి దాకా అంటే శనివారం రాత్రి దాకా గైడ్ లైన్స్ ని విడుదల చేస్తాం, గైడ్ లైన్స్ విడుదలైన తర్వాతనే కటింగ్ ఉంటుంది అనే దాంట్లో ఎక్కడ కూడా దానిలో ఏమి అనుమానాలు ఏమి ఎక్కడ కూడా లేవు. కానీ ముఖ్యమంత్రి గారు తీసుకొని ఇది 2వ తారీఖు నాడు మనం విడుదల చేస్తామని ఒక మీటింగ్ పెట్టుకొని మీటింగ్ లో అంత పెద్ద మీటింగ్ లో చెప్పిన తర్వాత దీన్ని అమలు పరచకపోతే ముఖ్యమంత్రిగా ఏంటి కనుక మీరు ప్రారంభం చేయండి. ప్రారంభం చేస్తే దానిలో ఉన్నటువంటి లొసుగులు తెలుస్తాయి. రెండోది మీరు ఇమీడియట్లీ ఏం చేయాలి, మీరు ట్రస్ట్ అంటారు, ఎందుకు ఫామ్ అవుతలేదు? 3 రోజుల లోపల మీరు ట్రస్ట్ ఫామ్ చేయాలి. అధికారులు చాలా క్లారిటీగా చెప్పారు. హెల్త్ ట్రస్ట్ అనేటువంటిది 3 రోజుల లోపల ఏర్పాటు. అది ఎటువంటి ట్రస్ట్? అది పరిపూర్ణ సర్వ స్వతంత్రమైనటువంటి అటానమస్ బాడీ. అది అక్కడ ఉపాధ్యాయ పెన్షనర్లు ఉంటారు, అదే రకంగా అక్కడ అధికారులు ఉంటారు. అధికారులు కింది స్థాయి వచ్చినటువంటి ఆలోచనలు కానీ తీసుకొని ఈ ట్రస్ట్ లో మనం 1.5 అటు 1.5 ఆ ట్రస్ట్ లో ఉంటుంది. ఏ రకంగా ఈ రోగులకు మనం అందించాలి, దీనిలో ఎట్లాంటి మొరాలిటీస్ ఉండాలి, గైడ్ లైన్స్ ఎట్లా ఉండాలి, ఇంకా ఇప్పుడు ఫ్యామిలీ నిర్వచనంలో వస్తున్న వాళ్ళు ఎవరు, ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా 20 సంవత్సరాలు ఉంది మగ పిల్లవానికి అబ్బాయికి కనుక దీన్ని పెంచాలంటే మనం పెంచుకోవచ్చు అంటే మనకి 1.5 లోపల ఒకవేళ ఫ్లెక్సిబిలిటీ ఉంటే మనం ఏమేం చేయొచ్చు. ఇవాళ కింది స్థాయిలో ఇవాళ మనకున్నటువంటి ఇవాళ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ లో వాళ్ళకున్నటువంటి పెన్షనర్స్ కానీ వాళ్ళ యొక్క శాలరీస్ కానీ ఇబ్బంది ఉన్నాయి. అయితే వాళ్ళకి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం మీరు చెప్పండి. వాళ్ళ ఉపాధ్యాయ సంఘాలుగా ట్రస్ట్ లోపల అటానమస్ సర్వ స్వతంత్రమైనటువంటి బాడీగా మీరు నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయము అమలు పరిచే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. కనుక
ఒక పక్క మాకు కింది స్థాయిలో ఎంత ఆందోళన ఉందో నాయకత్వానికి అంతే ఆందోళన అంత కోపం కూడా ఆ సందర్భంలో వచ్చిన వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ అధికారులు కానీ చెప్పినటువంటి విషయంలో ఇవాళ ఇప్పుడు కాకుండా 1వ తారీఖు నాడు అంటే ఇంకొక 15-20 రోజుల లోపల గైడ్ లైన్స్ వచ్చేవి, ఆ తర్వాత ప్రారంభమయ్యేది. ఇప్పుడు ఏం జరిగింది, ఒక 15 రోజుల ముందుగా ఇది కట్ అయింది. ఈ కోపం అంతా మా ఆందోళన అంతా ఈ 15 రోజుల ముందని. కానీ ఇప్పుడు ఈ 10 రోజుల లోపల అంటే 3వ తారీఖు నాడు ఇవాళ హెల్త్ ట్రస్ట్ వస్తుంది, 7 రోజుల లోపల గైడ్ లైన్స్ వస్తుంది, 10 రోజుల లోపల ఎట్టి పరిస్థితి లోపల ఈ స్కీమ్ అనేటువంటి రన్ కావాలని అన్నప్పుడు ఇవాళ చాలా మంది ఆనందంలో ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. చాలా మంది ఇవాళ హెల్త్ స్కీమ్ లో కొందరు చేరమంటున్నారు, బయట స్కీమ్ లో కూడా ప్రైవేట్ స్కీమ్ లో కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వారి విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. వారికి ఆప్షన్ ఇవ్వమని అన్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ లేనటువంటి వారికి నిజంగా ప్రైవేట్ లోపల అనుకూలంగా ఉన్నప్పుడు ప్రైవేట్ లో కట్టుకోవడం, ప్రభుత్వంలో కట్టుకోవడం ఇబ్బంది అవుతుంది కనుక మీరు క్లారిటీగా వారికి మినహాయింపు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అంటే వారు ఏమన్నారంటే ఎక్కువ మంది దీనిలో ట్రస్ట్ లో ఉండటం వలన ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళందరి ఈ యొక్క మినహాయింపులు అనేటువంటిది ఎవరికైతే బాధితుడు ఉంటాడో బాధితుడికి సరైన రీతిలో మనం ఇవ్వగలుగుతాం కనుక ఎక్కువ మంది ఉంటే దీనిలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ప్రయోజనం అవుతుంది అన్న సందర్భంలో కూడా ఒక విషయం చెప్పాం. ఇవాళ కస్తూరిబా ఉపాధ్యాయులు కానీ, ఇవాళ కేజీబీ ఉపాధ్యాయులు కానీ, ఎయిడెడ్ ఉపాధ్యాయులు కానీ చేరేందుకు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ మనం తీసుకుంటలేం. ఎవరైతే వద్దన్న వాళ్ళ విషయాన్ని ఆలోచించండి. చేరే వాళ్ళు చాలా మంది ఇలా వచ్చేందుకు ఉన్నారు. వారందరినీ కూడా తీసుకొని దీన్ని ముందుకు తీసుకొని పోదాం. రెండోది ఇది ప్రారంభమైతే ఇదే ఫైనల్ కాదు. వాళ్ళ ట్రస్ట్ ఉంటుంది, ట్రస్ట్ లోపల మనమే ఉంటాం. దానిలో ఎక్కడ పొరపాటు జరిగినా నిలదీసే అధికారం మనకు ఉంటుంది కనుక ఇది రన్ అయిన తర్వాత దీనిలో లోపాలను సవరించుకొని ముందుకు పోవచ్చు. ఒకవేళ గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క అభిప్రాయంలో ఇవాళ వారు చెప్పినటువంటిది ఇది ఇక్కడే పోతుంటే ఇప్పుడు మళ్ళీ నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, దీన్ని రన్ చేస్తేనే దాని లోపాలు బయటకు వస్తాయన్నారు. కనుక కింది స్థాయిలో ఆందోళన ఎంత ఉందో అంత ఆందోళన పడ్డటువంటి ఇవాళ నాయకత్వం ఈ రోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోపల సాటిస్ఫైడ్ ప్రభుత్వ రిప్లైతో సీరియస్ రిప్లై అవుతుంది. ఇది మేము విన్నాం, ముందుకు పోతున్నాం ప్రతి దానిలో కూడా. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన దానికి ఇవాళ అమలు పరుస్తున్నా అనే రీతిలో వాళ్ళు చెప్పిన తర్వాత మేము ముందుకు పోతున్నాం. తర్వాత ట్రస్ట్ 3 రోజులు ఇప్పుడు కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, పిఆర్సీ లేదు, డిఎల్ 5 లేవు, పెండింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇది మాత్రం ఈ హెల్త్ స్కీమ్ అమల్లోకి రాకముందే కట్ చేసుకుంటారా? అవేమో ఎవరు ఏమో అమల్లోకి దానికి దీనికి డిఫరెంట్ అండి. ఇప్పుడు మాకు కూడా వస్తున్నాయి ఏంటంటే కామెంట్స్ లో పెడుతున్నారు, పిఆర్సీ లేదు, డిఎల్ లేదు, 5 పెండింగ్ ఉన్నాయి. ఇవి ఇవ్వడానికి మాత్రం మీరు సంవత్సరాల సమయం తీసుకుంటారు, మా దగ్గర మాత్రం ముందే తీసుకుంటారు. 1.5% క్వశ్చన్ చేస్తున్నారు. దీనిలో మేము జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకున్నాడు. ఇవాళ వర్కింగ్ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఇవాళ పెన్షనర్స్ యొక్క ధర్నా కానీ, పెన్షనర్స్ యొక్క ప్రధానమైన డిమాండ్ కానీ మీరు ఖచ్చితంగా అన్నిటికన్నా ప్రధానంగా మేము ఏజ్డ్ గా ఉన్నాం, మాకు హెల్త్ కార్డు కావాలి. వారికి హామీ ఇచ్చాం. జగదీశ్వర్ గారు మీరు ప్రెస్ లో కూడా ఒక ప్రకటన చేశారు. నేను చైర్మన్ గా చెప్తున్నా, హెల్త్ కార్డ్స్ ఆలస్యం అయితే ఇవ్వకపోతే నేను ఈ చైర్మన్ గానే కూడా రాజీనామా చేస్తాను కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ప్రధాన అంశంగా హెల్త్ కార్డ్స్ తీసుకున్నాం. రెండోది ఏంటంటే ఇవాళ మా దగ్గర 1.5% ఎట్లయితే కట్ అవుతుందో ఒక హెల్త్ స్కీమ్ ట్రస్ట్ ప్రత్యేక అకౌంట్ లో అదే రోజు 1.5% ప్రభుత్వం కట్ అయినప్పుడు 1వ తారీఖు నాడు 3% ఈ యొక్క హెల్త్ ట్రస్ట్ లోపల 90 కోట్ల రూపాయలు జమ అవుతున్న సందర్భంలో ఈ హెల్త్ ట్రస్ట్ కే దీనికి పూర్తిగా అధికారం ఉంటూ దీన్ని ఖర్చు చేసేది ఎట్లా పెట్టాలి మొరాలిటీ ఉన్నాయి కనుక వాళ్ళ జీపీఎఫ్ లో కొంచెం ఇబ్బంది ఉన్నది, డిఏలో ఇబ్బంది ఉన్నది, పిఆర్సీ లో ఇబ్బంది ఉన్నది. రమేష్ అన్న ఒక్క నిమిషం. భరత్ గారు ఇందాక మీరు మాట్లాడుతున్నారు కదా, ఇది ప్రభుత్వం కోత చేసుకున్నది, డబ్బులు వాళ్ళకి వచ్చే డబ్బులు ప్రభుత్వానికి ఎందుకు వస్తాయి భరత్ గారు? ఇది ట్రస్ట్ జమవుతుంది కదా. కాదు, ఇది మీ ఉద్యోగులకు సంబంధించింది. అందుకే నేను ఏమంటున్నా, మా వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, పిఆర్సీ లేదు, కామెంట్ రాస్తున్నారు, ఒక డిఏ లేదు, పిఆర్సీ లేదు, 5 పెండింగ్ ఉంది, దానికి ఏమో పెండింగ్, అదేమో ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటే ఇదేమో ముందే కట్ చేస్తారని. భరత్ గారు వాస్తవానికి ఏం జరిగిందంటే కొద్దిమంది ఉద్యోగులకు కూడా అవకాశం ఇద్దాం, మీరు క్లారిఫై చేయండి. ఒక 10 నిమిషాల్లో ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తారు, కాలర్స్ కూడా చేయండి. ఒకసారి సదానంద గౌడ్ గారిని తీసుకుందాం, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు.